హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి టీ టైమ్ స్నాక్స్ గురించి చూపించబోతున్నానండి. ఇది చాలా అంటే చాలా సులభంగా చేయగలరు. అలానే ఈ బిస్కెట్ చాలా ప్రిపేర్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. కాజు స్టైల్‌లో బిస్కెట్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతానండి. ఇవి చేయటం చాలా అంటే చాలా ఈజీ. చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది. ఈ కాజు బిస్కెట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు, ఒక కప్పు మైదా పిండినైతే తీసుకున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇది ఈ విధంగా జల్లిచ్చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలండి. అలానే హాఫ్ టీ స్పూన్ కలోజీ గింజలనైతే వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్. నేను ఒక స్పూన్ అయితే వేసేస్తున్నాను. ఒక స్పూన్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి దీంట్లో. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసేస్తున్నానండి. మీరు నెయ్యి బదులు వేడి నూనె అయినా వేయొచ్చు. ఇలా మొత్తం ఒక్కసారిగా మొత్తం కలుపుకోవాలి. మనకి మొత్తము ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చేత్తో ఇలా ముట్టుకుంటే ముద్దలా రావాలండి. అయితే ఇట్లా అవ్వడం వల్ల చాలా పర్ఫెక్ట్‌గా అయితే మనకి వస్తుంది. మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేయాలండి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి పోసేస్తే లూజ్ అనేది వచ్చేస్తుంది. మనకి సరిపడా అయితే వాటర్ కలుపుకొని మంచిగా ఒక ముద్దలా చేసుకోవాలి. మెత్తగా స్పాంజిలా కలుపుకొని చూసారు కదా! ఈ విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మంచిగా బిస్కెట్స్ చాలా మంచిగా వస్తాయండి. మంచి టేస్ట్‌గా కూడా ఉంటాయి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చాలా స్మార్ట్‌గా వచ్చినాయి. ఇప్పుడు చపాతీలా చేసుకోవాలండి మనం దీన్ని. చూసారు కదా! ఈ విధంగా చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దు. కొంచెం ఈ విధంగా దళసరిగా కొంచెం ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. బిస్కెట్లు చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు ఈ మూత చిన్న పిల్లల సిరప్‌దైతే నేను తీస్తున్నానండి. మీకు ఇలాంటి మూత ఏదైనా ఉంటే దాంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చిన్న పిల్లల సిరప్ మూతనైతే తీసుకున్నా. ఇలా ఏ క్యాప్‌నైనా తీసుకోవచ్చు. డ్రింక్ బాటిలు మూత అవి కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. చూసారు గదా! మనకి కాజు స్టైల్ బిస్కెట్ భలే పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. మనం ఇలా మొత్తం అన్నీ ఇలా చేసేసుకోవాలి. చూసారు కదా! ఎంత మంచి పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇట్లా మొత్తం అన్నీ మనం తీసి పెట్టుకోవాలి. మొత్తం ఇలా తీసి పెట్టుకున్న తర్వాత మిగిలిన షేప్ అయితే ఉంటది కదండీ! ఇది ఈ విధంగా తీసేసుకొని మనము ఒక ముద్దలా చేసుకుంటే మళ్ళీ ఇంకా మనకి ఒక 15 బిస్కెట్ల వరకు అయితే వస్తాయండి. మనకి అన్ని బిస్కెట్‌లు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో తీసేసుకుంటున్నాను నేను మొత్తం బిస్కెట్‌లన్నీ. ఈ బిస్కెట్‌లన్నీ తయారైపోయినాయి కదా! ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ ఒక మూకుట్లో వేసుకొని, ఈ ఆయిల్ అంతా వేడెక్కనిస్తున్నానండి. వేడెక్కిన తర్వాత వన్ బై వన్ వేసేస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా వేసిన తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా అయితే వచ్చినాయో మనకి కాజు బిస్కెట్‌లు. అంతేనండి. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడే అనుకుని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చిన్న పిల్లలకి ఇలా ఈ విధంగా పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి.
నేను రెండో వాయి కూడా ఏసేసానండి. చూసారు కదా! ఎంత మంచిగా వచ్చినాయో. ఇది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. కాజు స్టైల్‌లో బిస్కెట్ చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం. ఈ బిస్కెట్ ఎప్పుడనుకున్నా అప్పుడే వెంటనే చేసేసుకోవచ్చండి. ఎంత పర్ఫెక్ట్‌గా వస్తాయంటే అంత పర్ఫెక్ట్‌గా వస్తాయి. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. మీరేదన్నా తినాలి, పిల్లలు కావాలి అని మారం చేసినప్పుడు ఇలా చేసి పెట్టండి. తప్పకుండా ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ చేయమంటారు కూడా. చాలా అంటే చాలా కరకరలాడతాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.